మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? అన్ని రకాలుగా అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అన్ని రకాలుగా చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? అండ్ వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అసలు ఏ విధంగా ఉంటుంది? అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వారి గుణగణాలు అసలు ఎలా ఉంటాయి? తప్పకుండా అండి. ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశికి సంబంధించినటువంటి నక్షత్రము. ఆధిపత్యము శని వహిస్తూ ఉంటే మీనరాశికి సంబంధించినంత వరకు గురుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారండి. జనరల్గానే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు వెరీ ఇండిపెండెంట్ అని చెప్పచ్చు, వెరీ డిసిప్లైన్డ్ అని చెప్పచ్చు, వెరీ ఇన్స్పైరింగ్ అని చెప్పచ్చు, వెరీ మోటివేటింగ్ అని చెప్పొచ్చు అండి. అంటే వీళ్ళ ఆశలు ఆశయాలు పెద్దగా ఉన్నా, వీళ్ళు చూడడానికి చాలా చిన్నగా ఉన్నా, ఎవరి సహాయము తీసుకోకుండా వాళ్ళ గమ్యం వైపే వాళ్ళు అడుగులు వేసేటువంటి తత్వం. అది వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ బిహేవియర్ ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టడం కోసం ట్రై చేస్తూ కష్టపడుతూ డబ్బులు దాస్తూ ముందుకు పక్కవాడు ఏం చేస్తున్నాడు, ఇది ఏం చేస్తున్నాడు, ఇవి ఏమీ ఉండవు. గాసిప్స్ ఏమీ ఉండవు. వాళ్ళు ఏదైనా చెయ్యాలి, జాబ్ కొట్టాలి అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఐఏఎస్ ఆస్పిరెంట్స్ని కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కానీ కనబడుతూ ఉంటారు. చాలా కసిగా ప్రతి పొద్దు నుంచి సాయంత్రం దాకా చదువుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే అని చెప్పచ్చు. ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రానికి గుణగణాలు అలాగే ఉంటాయి. వాళ్ళు ఆలోచించేటువంటి విధానం అలాగే ఉంటుంది. మనం కష్టపడితే, మన దగ్గర స్ట్రెంత్ ఉంటే, మన దగ్గర పొటెన్షియల్ ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని ఉంటారు తప్ప చేయి చాచాలి, అడగాలని ఎప్పుడూ ఆశించరు. సో ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క గుణగణాలు ఇంకా మనం మాట్లాడుకోవాలంటే నాగరాజు గారు, ద ఒరిజినల్ ఫస్ట్ లాట్ ఇక్కడ వచ్చేసి మీనం అంటే 12th అంటే వీళ్ళ దగ్గర ఎప్పుడూ డబ్బులు నిలబడవు. 100 కోట్లు సంపాదించినా 1000 కోట్లు సంపాదించినా డబ్బులు ఎప్పుడూ నిలబడవు వీళ్ళ దగ్గర. అదేవిధంగా ఫారెన్ ట్రావెల్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. విదేశీ యోగాలు, దూరపు ప్రాంతాలు, తీర్థయాత్రలు, ఈ దర్శనాలు చేసుకోవడం, టూర్స్ వేయడం, ట్రిప్స్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి, బాగుంటాయి అని చెప్పచ్చు. దీంతో పాటుగానే తెలియనటువంటి దాంట్లో గొడవల్లోనూ వాటిలోనూ ఇరుక్కుని ఈ క్రైమ్స్లో వాటిలో ఇరుక్కునే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయండి. ఈ మాట వాస్తవం. అంటే అది వీళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా ఏదైనా జరగచ్చు. సో అది కూడా ఉంటుంది. దైవభక్తి ఉంటుంది, స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది, 10 మందికి జ్ఞానాన్ని పంచాలని కోరిక బాగుంటుంది, ప్యూర్ హార్టెడ్ అని చెప్పచ్చు. అదేవిధంగా కోపము కూడా ఉంటుంది. ఈ కోపం వలనే ఈ ఇబ్బందులు అనేటువంటి, అంటే కోపం కూడా కాదు, దాన్ని ఏమంటారంటే ఈగో అనొచ్చు, యాటిట్యూడ్ అని చెప్పచ్చు. అంటే కొంతవరకు ఆ రవి, బికాజ్ 6th లార్డ్ రవి అండి, చాలా పవర్ఫుల్ అనమాట. అంటే వీళ్ళని హర్ట్ చేసినా ఇన్సల్ట్ చేసినా ఊరుకోరు. అంటే దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సింది ఎవరైనా సరే. సో ఆ రకమైన పట్టుదల, అదేదో స్టోరీలో ఒక కొండని తవ్వేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి, ఆ రకమైన పట్టుదలని చాలా ఎక్కువ ఉంటుందండి. ద ఒరిజినల్ ఫస్ట్ అండ్ 10th లార్డ్ ఇక్కడ గురుడు అవ్వడం వల్ల మేజర్గా ఏంటి అంటే వీళ్ళ వృత్తులు అనేటువంటివి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంటాయి నాగరాజు గారు. 100% మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే, ఎస్పెషల్లీ 1వ పాదము 4వ పాదం అండి, ఈ 2 పాదాల వాళ్ళకి అద్భుతంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి యోగం కనబడుతుంది. రైల్వే డిపార్ట్మెంట్స్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ ఇంజనీర్స్ కానీ, టీచర్స్గా కానీ, లేకపోతే ఇంకా నార్మల్ ఫీల్డ్ అయితే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళగా కానీ, లేకపోతే ఈ వేదాంతం చెప్పేటువంటి వాళ్ళగా, ప్రవచనకర్తలుగా, ఆస్ట్రాలజర్స్గా అద్భుతమైనటువంటి రాణింపు వీళ్ళకి కలుగుతుంది. అయితే ద ఒరిజినల్ 2nd అండ్ 9th లార్డ్ అయినటువంటి కుజుడు కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్తగా అదుపు చేసుకుని బాధ్యతగా మాట్లాడడం చాలా అవసరం అండి. అంటే పరుషంగా మాట్లాడడం వల్ల, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగానే రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కనబడతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 9th లార్డ్ కూడా కుజుడు అవ్వడము అంటే భూయోగము, వాహన యోగము, ఆభరణాలు ధరించేటువంటి వస్తు యోగములు, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. వీళ్ళ పేరు మీద ల్యాండ్ కొంటే అది డెవలప్ అవుతుంది తప్ప ఎప్పుడు కిందకి వెళ్ళదు. వీళ్ళ పేరు మీద ఏదైనా వాహనం కొంటే అది 2 అవుతుంది తప్ప ఇంకెప్పుడు కూడా ఇబ్బంది రాదు, యాక్సిడెంట్లు అవ్వడం లాంటివి జరగవు. 3rd అండ్ 8th లార్డ్ అయినటువంటి శుక్రుడు కాబట్టి వీళ్ళ లైఫ్లో వీళ్ళకి రిలేషన్ అనేటువంటిది అంతగా కలిసి వచ్చే అంశాలు ఉండవండి. అంటే చిన్న వయసులోని ఎన్నో రకాల బ్రేకప్స్ అనేటువంటివి, పెద్ద అయిన తర్వాత ఈ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి, ఇవి చూస్తూనే ఉంటారు వీళ్ళు కంప్లీట్గా. ఇది కనబడుతూనే ఉంటుంది. 100% ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే యోగం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి.
మీరు పెళ్లి చేసుకునేటప్పుడే మీ పర్సనల్ చార్ట్ క్షుణ్ణంగా విశ్లేషణ చేసుకున్న తర్వాత వచ్చేటువంటి స్పౌస్ యొక్క జాతకాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే కొంతవరకు ఉపశమనం పొందొచ్చు. మీ జాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ కొన్ని ప్యారల్గా ఆమె జాతకంలో లేదా ఆయన జాతకంలో ఉండడం వల్ల దానివల్ల కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. మేజర్గా మీకు ఏమిటి అంటే ఆడ సంతానము కలిగేటువంటి యోగం కలుగుతుందండి వీళ్ళకి. తర్వాత అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఉత్తరాభాద్ర కాబట్టి. సో వీళ్ళకి మేజర్గా నాగరాజు గారు హయ్యర్ ఎడ్యుకేషన్స్ అనేటువంటివి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. పిహెచ్డీస్ కానీ ఈ ఫారెన్ వెళ్ళి ఇందాక కూడా చెప్పాను నేను ఫారెన్ ట్రావెల్ వీళ్ళకి చాలా బాగుంటుందండి అని. సో ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేయడాలు లేకపోతే ఫారెన్లో అబ్రాడ్కి వెళ్ళి స్టడీస్ అనేటువంటివి చాలా బాగుంటాయి. సో దానివల్లనే మీ లైఫ్ గ్రో అవుతుందని కూడా మనం చెప్పచ్చు. సో ఎప్పుడు కూడా విద్యాపరంగా ఆటంకాలు వస్తున్నాయంటే పర్సనల్ చార్ట్లో ఏ రాహువో కేతువో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారని అర్థం. సో వాటిని దాటి అధిగమించి ఖచ్చితంగా విద్యాపరంగా కాన్సన్ట్రేషన్ చేయండి, మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే నాగరాజు గారు 6th లార్డ్ రవి అవ్వడము అంటే వీళ్ళకి బోన్స్కి సంబంధించి కంటి సమస్యలకు సంబంధించి డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనబడతాయి. తండ్రి దగ్గర నుంచి వ్యతిరేకత లేదా తండ్రి పితృద్వేషి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. తర్వాత ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే తండ్రి యొక్క అనారోగ్యము, తండ్రికి ఇబ్బంది కలగడము ఇవన్నీ కూడా ఈ 6th లార్డ్ రవి అవ్వడం మేజర్గా ఉత్తరాభాద్ర నక్షత్రానికి కలిగేటువంటి ప్రభావాలు. అయితే ద ఒరిజినల్ 11th and 12th లార్డ్ ఇక్కడ శని అవుతూ ఉన్నారండి. అంటే వీళ్ళు ఎంత కష్టపడతారో అంటే కష్టపడి సంపాదించింది దాచుకున్నది తెచ్చుకున్నది అన్నీ కూడా తీసుకెళ్ళి బూడిదలో పోసిన పన్నీర్లా మొత్తం వృధా అయిపోతాయి. నోటి దాకా వచ్చింది లోపలికి వెళ్ళదు. ఆ రకమైన పరిస్థితులు వీళ్ళకి కనబడతాయండి. బికాజ్ 12th and 11th లార్డ్ శని కాబట్టి. దీనికోసం వీళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన తప్పకుండా ఆచరించినట్లయితే లేదా సుదర్శన యాగము అని ఒకటి ఉంటుంది నాగరాజు గారు, ఆ సుదర్శన యాగం చేయించండి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు. మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది సుదర్శన యాగం వల్ల కలుగుతుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా కలుగుతుందండి. అయితే మేజర్గా మనం 4 పాదాలకి చూసుకుంటే నాగరాజు గారు మొదటి పాదము సింహ నవాంశ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి సంతానము కలిగిన తర్వాత వీళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ అనేటువంటివి కనబడతాయి. పుత్ర సంతాన యోగం 1వ పాదం వాళ్ళకి కనబడుతుంది. వీళ్ళకే గవర్నమెంట్ జాబ్ యోగము లేదా పొలిటికల్ కెరీర్ అనేటువంటిది, బంగారం షాప్స్ పెట్టడం కానీ బంగారం వ్యాపారం వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి 1వ పాదం వాళ్ళకి. తర్వాత ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే బియ్యము వ్యాపారం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక 2వ పాదం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కన్యా నవాంశ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ బంధువుల దగ్గర నుంచి వచ్చే శత్రుత్వం అండి. అంటే వీళ్ళ దగ్గర వీళ్ళ అత్తయ్య గారో పెళ్ళైనటువంటి అత్తగారో లేకపోతే మేనమామో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఇంట్లో వాళ్ళే వీళ్ళతో తగువులు గొడవలు కలహాలు పెట్టుకుంటూ వీళ్ళని శత్రుత్వంగా వీళ్ళని కిందకి లాగాలని చూస్తూ ఉంటారు. ఇది వీళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు బిజినెస్లోకి వెళ్తే బాగా రాణించగలుగుతారు. కాస్త అంటే ఎలా అంటే మీరు ఒక థిన్ లేయర్ మీద ఉన్నారండి 2వ పాదం వాళ్ళు. మీరు సరిగ్గా అన్నీ కూడా స్పిరిచువల్ భగవత్ శక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళగలిగితే బిజినెస్లో చాలా బాగా రాణిస్తారు. లేదా బిజినెస్ ఉంటాయి 2-3 బిజినెస్లు ఉన్నా దాని నుంచి గ్రోత్ ఉండదు. అప్పులు అవ్వడం, ఇక్కడి నుంచి తీసి డబ్బులు అక్కడ పెట్టడం, అక్కడి నుంచి తీసి డబ్బులు ఇక్కడ పెట్టడం, ఈ రొటేషన్ అవుతుంది తప్ప పెద్దగా అభివృద్ధి అనేది ఏది కనబడదు. ఇక 3వ పాదం వాళ్ళకి తులా నవాంశ. వీళ్ళకి వివాహం తర్వాత మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. వివాహమే మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం మీకు ఉంటుంది. తర్వాత కానీ మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా. అది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కావచ్చు, ఫ్యాంటసీస్ వల్ల కావచ్చు, దేనివల్లైనా కావచ్చు. ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి. లవ్ మ్యారేజ్ అయ్యేటువంటి యోగం ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత మీ లైఫ్లో మీ కెరీర్ పట్ల నేను చెబుతున్నాను, కెరీర్ పట్ల చాలా చేంజెస్ అనేటువంటివి కనబడతాయి. అయితే ఈ 3వ పాదం వాళ్ళకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ సమస్యలు కానీ వచ్చేటువంటి అవకాశములు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ డయాబెటీస్ కానీ ఏదైనా సరే వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. భయపడడానికి కాదమ్మా, జాగ్రత్త కోసం చెబుతూ ఉన్నాను. పర్సనల్ చార్ట్ చూసుకుని నిర్ణయాలు తీసుకోండి. తరువాత 4వ పాదం చూసుకుంటే వీళ్ళు వృశ్చిక నవాంశ అండి. వీళ్ళకి సీక్రెట్స్ చాలా ఎక్కువ. అంటే సీక్రెట్స్ అంటే ఏమీ లేదు, బయటికి చెప్పుకోలేకపోతారు. ఒక ఇంట్రోవర్ట్ మైండెడ్ కానీ లేదు అనుకుంటే వీళ్ళకి ఈ ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ రుణ బాధలు, అప్పుల వల్ల ఫైనాన్షియల్ టెన్షన్స్, క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐస్ ఇలాంటివి ఎక్కువగా ఉండడం, తర్వాత వాహన ప్రమాదాలు తరచూ అవుతూ ఉండడం, ఎప్పుడు సర్జరీస్ అనేటువంటివి అవుతూ ఉండడం, ఇంజురీస్ అవుతూ ఉండడం,
ఇలాంటివి 4వ పాదం వాళ్ళకి కలుగుతాయి. 4వ పాదం వాళ్ళకి కానీ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ యోగం ఉంటుందండి. ఇది చాలా గొప్ప యోగం. ఫారెన్ ట్రావెల్ వెళ్ళడం, విదేశాల్లో స్థిరపడడం, విదేశాల్లో నివాసం, ఈ టూర్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి 4వ పాదం వాళ్ళకి. కానీ వీళ్ళకి ఇందాక చెప్పినట్టుగా డెంటల్, స్కిన్, బ్లడ్ యాక్సిడెంట్స్ అండ్ అప్పుల బాధలు, ఈ మానసిక ఒత్తిళ్ళు ఇవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. భయపడాల్సిన పని లేదు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకు కనబడతాయి. సో మేజర్గా నాగరాజు గారు జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు మనం చూసుకుంటే కనుక వీళ్ళకి సామాన్యంగా అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అని చెప్పచ్చు. మిశ్రమ ఫలితాలు ఎలా, ఏ మంత్లు ఎలా ఉన్నాయండి? మేజర్గా అండి సెప్టెంబర్ 30వ తారీఖు దాకా ఒకలా ఉంటుంది. ఇది బాగా వినండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు జరిగినటువంటి షష్టగ్రహ కూటమి, ఏలినాటి శనిలో జన్మశని, డబ్బుల విషయంలో, ఆరోగ్యం విషయంలో, అవమానించడం విషయంలో, తర్వాత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల విషయంలో, ఏదో ఒక సమస్యలో శత్రు బాధల విషయంలో ఇబ్బంది పెడుతూ, తర్వాత మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ని తీసుకొస్తూ ఒక్కొక్కటి ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఊపిరి పీల్చుకునే పరిస్థితులు రాబోతున్నాయని చెప్పచ్చు. సెప్టెంబర్ 30వ తారీఖు దగ్గర నుంచి 13 నెలల పాటు మీకు రాజయోగం పట్టబోతుంది. ఇది చాలా గొప్ప యోగం అండి. సో శని అనేటువంటి గ్రహము మీకు రాజయోగాన్ని ఇవ్వడం వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి, డబ్బు నిలబడుతుంది. తర్వాత ఏమిటంటే అనుకున్నటువంటివన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితులు ఉంటాయి. 10 మందికి ఇన్స్పైర్ అయ్యేటువంటి వ్యక్తిత్వంగా మీది మారే అవకాశాలు ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ఏమిటి అంటే, మీరు బిజినెస్లో ఉంటే కనుక అవంతి హోమం చేయించండి. లేదు మీరు ఉద్యోగం వేరే వృత్తుల్లో ఎక్కడున్నా సరే సుదర్శన యాగం చేయించండి. ఈ సుదర్శన యాగము మీ లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ అనేటువంటివి తీసుకురాబోతుంది. సెప్టెంబర్ 30 లోపులోనే మీరు ఉన్నటువంటి ఛాలెంజెస్ కానీ సెప్టెంబర్ 30 తర్వాత కూడా వస్తున్నాయంటే మీ పర్సనల్ చార్ట్లో దోషాలు ఉన్నాయని అర్థం. సుదర్శన యాగం చేయించండి, మీ లైఫ్లో చాలా చేంజెస్ చూస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. అయితే చాలామంది గోచార రీత్యా కనుక చూసుకుంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక దోషం ఉంటూనే ఉంటుంది. పర్సనల్ చాట్ త్రూ కనుక చూస్తే ఇంకా ఎక్కువగా అంటే ఏముంది ఏం లేదు అనేటువంటి విషయం అయితే పర్టికులర్గా తెలుస్తుంది. ఎందుకంటే జూలై నుంచి డిసెంబర్ వరకు కనుక చూసుకుంటే చాలా చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి గోచార రీత్యానే, ప్రతి నక్షత్రంలో ప్రతి రాశిలోనూ. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? పర్సనల్ చాట్ తెలుసుకొని జాగ్రత్త పడదాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా గోచార అంశములు. నిజానికి నాగరాజు గారు ఈ ప్రపంచం మొత్తం మీద 100% ఉన్నటువంటి జనాభాలో 80 నుంచి 90% మందికి జాతకంలో రాజయోగం ఖచ్చితంగా ఉంది. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియక ఏ సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు, ఏ సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక తప్పుదారిలో వెళ్ళడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల వల్లనే ఈ కష్టాలు, ఆరోగ్య సమస్యలు, తర్వాత ఈ స్ట్రగ్లింగ్ ఫేస్ కానీ, ఛాలెంజింగ్ లైఫ్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ పడుతూ ఉన్నారు. నిజానికి ఏ టైంలో వివాహం చేసుకోవాలి, ఆ టైంలో వివాహం చేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఏ టైంలో మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, పెట్టుబడి పెట్టకూడదా, పెట్టొచ్చా, ఎలాంటి వైపు వెళ్ళాలి, లెఫ్ట్ ఆర్ రైట్. మీ జీవితంలో ఎప్పుడైనా సరే లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకోండి. మీ కిందకి నుంచి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ కష్టం ఏదైనా, మీ కోరిక ఏదైనా, దానికి తగినట్టుగా ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో గుర్తించి దాన్ని మీకు వివరించి ఎలాంటి శాంతి పరిహారములు ఆచరించాలి, ఎలాంటి మంత్రాన్ని ఆచరింప చేయాలంటే వివరాలన్నీ తెలియజేసి భగవత్ శక్తి, భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.